దాయాది దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న వేళ ఎవరు ఊహించని రీతిలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చిందంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సోషల్ మీడియాలో ట్రంప్ చేసిన పోస్టు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో అమెరికా పెద్దగా జోక్యం చేసుకున్నట్టు కనిపించకపోవడం ఈ ఆశ్చర్యానికి కారణం. ఈ నేపథ్యంలో అసలేం జరిగిందనేది భారత అధికారులు వెల్లడించారు. భారత్ ముమ్మరంగా దాడులు చేసిన వేళ పాకిస్తాన్ నుంచి కాల్పుల విరమణ ప్రతిపాదన అందింది. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్కు పాకిస్తాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా హట్లైట్ ఫోన్ చేశారు. ఈ సంభాషణలో కాషిఫ్ అబ్దుల్లా కాల్పుల విరమణ అంశాన్ని ప్రస్తావించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్తో జరిపిన సంభాషణను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ పరిణామం కాల్పుల విరమణ ప్రతిపాదన పాక్ ఆర్మీ ఉన్నత అధికారుల నుండే వచ్చిందన్న దానికి స్పష్టమైన సూచన. అయితే లెఫ్టినెంట్ జనరల్ గాయ్ ఈ విషయాన్ని తన అధికారులకు పై అధికారులకు తెలియజేసినప్పటికీ పాక్ డీజీఎంఓతో చర్చలు జరపాల్సిందిగా ఆయనకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. ఉదయం 10:50 భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ ప్రతిపాదన గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు. సమావేశంలో భారత వైమానిక దళం ఐఏఎఫ్ పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై చేసిన దాడులు, వాటి వల్ల కలిగిన నష్టాలను మాత్రమే ఆయన వెల్లడించారు. ఆసక్తికరంగా ఉదయం 11 గంటల ప్రాంతంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కు ఫోన్ చేసిన సమయానికి ఏఐఎఫ్ దాడులను మరింత ఉధృతం చేసింది. పాక్ వాయుసేనకు అత్యంత కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ను ధ్వంసం చేస్తుంది. దాంతో పాక్ హడలిపోయింది. కీలక సైనిక వైమానానికి స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురైంది. దశలోనే పాక్ నుంచి కాల్పుల విరమణ ప్రతిపాదన భారత్ అందింది. ఇక అమెరికా విదేశాంగ మంత్రితో సంభాషణ అనంతరం జయశంకర్ ఎక్స్ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ ను బట్టి భారత్ వైఖరి ఎప్పుడు ఆచితూచి బాధ్యతాయుతంగానే ఉంటుంది, ఇప్పుడు అదే విధంగా ఉంది అని రుబియోకు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఉద్రిక్తతలు తక్షణమే తగ్గించాలని రుబియో పట్టుబడినప్పటికీ అప్పటి పరిస్థితులను బట్టి ఆ ప్రతిపాదనకు జయశంకర్ ప్రాధాన్యత ఇవ్వలేదని అర్థమవుతోంది.